వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఇక ఈ రోజు మనం అస్తమా అంటే ఏంటి, సైనస్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలర్జీస్ ఎక్కువగా ఎవరిలో ఎక్కువగా చూస్తాం, రావడానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్ని డౌట్స్ ని మనతో క్లియర్ చేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సాధిక గారు మనతో ఉన్నారు. నమస్తే సాధిక గారు. నమస్తే సాధిక గారు, ముఖ్యంగా చెప్పండి, అస్తమా అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఇది? ఆస్తమా అనేది మనం తెలుగు వాడుక భాషలో ఉబ్బసంగా అని అంటాము. ఇది దీర్ఘకాలిక ఎయిర్వేస్ అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల, అంటే శ్వాసకోశ నాళాలలో ఇబ్బంది రావడం, అంటే వాపు రావడం, అక్కడ మ్యూకస్ అక్యుములేషన్ ఎక్కువగా అయిపోవడం, దీని ద్వారా ఎయిర్వేస్లో గాలి పీల్చుకోవడం వదలడం అనేది ఇబ్బంది పడడం, దీన్ని మనం ఆస్తమాగా అంటాము. ఓకే, అంటే ఆస్తమా ఇంతకు ముందు ఒక సర్టెన్ ఏజ్ లోనే ఎక్కువగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఏంటి అందరిలో కనిపిస్తోంది, చిన్న పిల్లలు పెద్దలు, ఎవరిలో ఎక్కువగా ఆస్తమా వచ్చే ఛాన్స్? జనరల్ గా చిన్న పిల్లల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఫ్రీక్వెంట్ గా రికరెంట్ కోల్డ్స్ కానీ అటాక్స్ కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ లో అయిపోవడం. ఇప్పుడు జనరేషన్ లో ఏమంటే మనం నెక్స్ట్ అంటే పెద్దవాళ్ళలో రాదా ఆస్తమా అనేది ఎక్కువ, ఇప్పుడు ఆస్తమా అనేది మనం పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాము. ఏమంటే ఇమ్యూనిటీ లో అవ్వడం వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండడం, వీటి వల్ల సైకలాజికల్ స్ట్రెస్ కానీ, పాలెన్స్ వల్ల కానీ, మన ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, వీటి వల్ల పెద్దవాళ్ళలో కూడా ఇప్పుడు తరచుగా ఆస్థమాటిక్ అటాక్స్ అనేవి చూస్తూ ఉన్నాము. పిల్లల్లో ఏమవుతుందంటే జనరల్గా చిన్నప్పటి నుంచి పిల్లలు కొంచెం ఇమ్యూనిటీ లోలో ఉండడము, తరచుగా రికరెంట్ కోల్డ్స్ అండ్ కాఫ్స్ రావడము, ఇవన్నీ జరగడం వల్ల పిల్లలు కొంచెం తరచుగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఉబ్బసం ఎక్కువ, పిల్లి కూతలు ఉండడము, ముక్కు నుంచి ఇబ్బంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడము, దగ్గు ఎక్కువగా ఉండడము, ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. అంటే ఈ హెరిడిటీ వల్ల ఆస్తమా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఎన్విరాన్మెంట్ హెరిడిటీ వల్ల ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. ఏమంటే జన్యుపరమైన లోపాలు, సో జీన్స్ వల్ల తల్లిలో ఉండడం కానీ తండ్రిలో ఉండడం కానీ ఇది పిల్లల్లో ఎఫెక్ట్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తాము. ఆటో ఇమ్యూనిటీ అన్నమాట. సో దీనివల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం పిల్లల్లో కూడా. అంటే ఒకసారి ఆస్తమా వస్తే లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సిందేనా? దీనికి మధ్యలో ఇంక స్టాప్ అనేది ఉండదా? ఒకసారి అటాక్ అయిపోయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందా ఆస్తమా? జనరల్గా ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా అని ఎక్కువగా డ్రగ్స్ వాడడం, అంటే మెడిసిన్స్ ఎక్కువగా యూసేజ్లో, ఇప్పుడు ఓన్గా మెడిసిన్స్ వాడేయడం, అంటే ఒక్కసారి డాక్టర్ని చూపించుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ అవే మెడిసిన్స్ వాడేయడము, ఇన్హేలర్స్ వాడడము, మళ్ళీ ఇంకోసారి చెకప్ అనే దానికి వెళ్లకుండా, సో ఇవి వాడుతున్నాం కదా అని దీర్ఘకాలికంగా ఇవే వాడుకుంటూ వస్తుంటారు. కానీ మన హోమియోపతిలో ఏమవుతుందంటే ఆస్తమాని మనం అరికట్టవచ్చు, అంటే మనం తగ్గించవచ్చు, దాని సిమ్టమ్స్ లేకుండా మనం చేయొచ్చు. సిమ్టమ్స్ ఒక్కటి, లక్షణాలు ఒక్కటే కాదు, లక్షణాలు కాకుండా మనం దానిని నివారించవచ్చు కూడా. దానికి కారణమయ్యే వాటిని మనం వీటిని హోమియోపతి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తామన్నమాట. సో ఇది శారీరక మానసిక రెండింటి మీద నుంచి పని చేస్తుంది. దీనివల్ల మనం ఆస్తమాని మనం హోమియోపతిలో అరికట్టవచ్చు. అంటే ఎలా ఉంటుంది, ఎన్ని మంత్స్ వాడాలి, డ్యూరేషన్ ప్రాసెస్ ఆస్తమా హోమియోలో ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? హోమియోపతిలో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం ఆస్తమాని ఇప్పుడు వన్ సీజన్ కాదు, సీజనల్ చేంజెస్లో మనం ఎక్కువగా అటాక్స్ అనేవి చూస్తూ ఉంటాము. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ సీజనల్గా సఫర్ అవుతూ ఉండడం అన్నమాట. అంటే జలుబు చేయడము, లేదంటే దగ్గు ఎక్కువగా ఉండడము, ఈ కారణాల వల్ల మనం చూస్తూ ఉంటాము. ఎవ్రీ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్స్ కానీ పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో మనం హోమియోపతిలో అట్లీస్ట్ మినిమం 2 to 3 సీజన్స్ అనేది చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ సీజనల్ వైజ్గా ఇది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో శీతాకాలంలో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి మనం అట్లీస్ట్ 2 to 3 సీజన్స్ చూడాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇస్తూ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ దీనివల్ల ఆస్తమా అనేది మనం క్యూర్ చేయొచ్చు. ఓకే, సో ఆస్తమా ఎక్కువగా ఏజ్ ఫ్యాక్టర్లో ఎక్కువగా చూస్తుంటాం. ఆస్తమా అనేది ఏజ్ ఫ్యాక్టర్స్ జనరల్గా మనం చిన్నపిల్లల్లో నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో అయినా ఇప్పుడు అందరిలోనూ ఆస్తమా అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఇవి ఆక్యుపేషనల్ డిసీజెస్లో, అంటే ఆక్యుపేషనల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కానీ కాటన్ ఇండస్ట్రీస్లో కానీ ఇలా వర్క్ చేసేవాళ్ళు, కోల్ మైన్స్లో కానీ, సో ఇలాంటి ఎక్కువ మైనింగ్ వాటిల్లో ఉన్న వాళ్ళు తరచుగా వాటికి పీల్చడం వల్ల, సో అవంతా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి దీనివల్ల కూడా ఆస్మాటిక్ అటాక్స్ అనేవి వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే, సో నెక్స్ట్ అలర్జీ. ఈ అలర్జీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అలర్జీస్ రావడానికి గల రీజన్స్ ఏంటి? అలర్జీస్ అనే ఇప్పుడు ఆస్తమాలో మనం
లైక్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ రెండు సైమల్టేనియస్ గా ఆల్టర్ అవుతూ ఉంటాయి. అంటే అలర్జీ ఎక్కువ అయ్యేటప్పటికి ఇన్ఫెక్షన్ వల్ల అలర్జీస్ ఎట్లా అవుతూ ఉంటాయి అంటే స్కిన్ మీద అలర్జీస్ రావడం కానీ, అంటే అర్టికేరియా ర్యాషెస్, ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో డర్మటైటిస్ రావడం కానీ, వీటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అంటే అలర్జీస్, చాలా స్కిన్ అలర్జీస్ ఎక్కువగా చూస్తుంటాం కదా వింటర్ సీజన్లో. సో ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? సో ఎక్కువగా ఈ అలర్జీస్ అంటే మన పాలెన్స్కి మన రోగ నిరోధక శక్తి అనేది తగ్గడం వల్ల తొందరగా అటాక్స్ అనేది, ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా రావడం ఇవి జరుగుతూ ఉంటుంది. సో లో ఇమ్యూనిటీలో ఉన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళలో ఇమ్యూనిటీ ఇట్లా తగ్గిపోవడం కానీ, ఇది మనం ఎక్కువగా ఎలర్జీస్కి దారి తీస్తూ ఉంటుంది. సో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ఎలర్జీస్ అంటే దురదలు వచ్చేయడం, హైవ్స్ లాగా రెడ్గా, చర్మం మీద కొంచెం ఊదినట్టు ఇట్లా ఉండడం, అర్టికేరియా ర్యాషెస్ అని మనం చెప్పుకుంటాం జనరల్. సో డర్మటైటిస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ అలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో నివారించడానికి అంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పాలెన్స్ వల్ల కూడా, ఒక ఫారెన్ బాడీ అనేది మన లోపలికి వెళ్ళడం, మనం పీల్చడం ద్వారా దీనివల్ల అలర్జీస్ వచ్చేవి ఉంటాయి. కొంతమంది ఫుడ్ అలర్జీస్ అంటే కొన్ని పదార్థాలు, కొన్ని ఫుడ్స్ అనేవి పడవు. కొంతమందికి గ్రౌండ్ నట్స్ పడవు, కొంతమందికి వాల్నట్స్ కానీ, సీడ్స్ కానీ ఇట్లాంటి ఏవి కొన్ని పడకుండా ఉంటాయి. కొంతమందిలో ఇలా రైస్ పడకుండా, వీట్ పడకుండా ఇలాంటివి ఉంటాయి. సో ఇవి మనం జనరల్గా తరచుగా ఫుడ్ అలర్జీస్లో చూస్తూ ఉంటాము. ఇంకొక డ్రగ్ అలర్జీస్ అనమాట. అంటే మెడిసినల్ వైజ్గా కొన్ని మెడిసిన్స్ పడవుండు, కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తున్నా కానీ వాళ్ళకి రియాక్షన్స్ వచ్చేయడము ఇవి జరుగుతూ ఉంటుంది. సో ఇవి తరచుగా మనం ఎక్కువగా ఎలర్జీస్ ఇవి చూస్తూ ఉంటాము. ఓకే. సో కొందరికి వింటర్ సీజన్లో చాలా డ్రై స్కిన్ ఉంటుంది కదా, దానివల్ల కూడా అలర్జీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది డీహైడ్రేషన్ అవ్వడం వల్ల కానీ, దీనివల్ల ఇప్పుడు చలికాలంలో కొంచెం నీరు శాతం అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటారు, దీనివల్ల డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. దానివల్ల స్కిన్ డ్రైనెస్ అవ్వడం, దాని మీద దురద వచ్చేయడం, అంటే ఇన్ఫెక్షన్స్ లోపల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, దురద, మంట, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. కళ్ళు మంటలు, ఇచ్చింగ్ కానీ, రన్నింగ్ నోస్ కానీ, నోస్ ఇరిటేషన్ కానీ, కళ్ళు మంటలు రావడం కానీ, దురద వచ్చేయడం కానీ, కొంతమందిలో చెవులలో నుంచి కూడా నొప్పి రావడం కానీ, చెవులలో నొప్పి రావడం. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా ఎలర్జీస్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటుంది ఇట్లాంటివి. సో ఈ ఆస్తమా అలర్జీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తుంది? ఆస్తమా అలర్జీ అనేది ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికబుల్ డిసీజ్? ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనికబుల్ డిసీజ్. ఒకరి నుంచి ఒకరికి ఆస్తమా అనేది వస్తుంది అనేది లేదు. ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా మనం ఇన్ఫ్లుయెన్జా ఇటువంటి మన ఫ్లూస్ అనేవి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాము. అవి రావచ్చు కానీ, కోల్డ్స్ కానీ ఇట్లా. కానీ ఆస్తమా అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనమాట. సో ఆస్తమాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చల్లదనానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వంగానే అటాక్స్ మొదలైపోవడం సడన్గా, అంటే ఇప్పుడు బాగానే ఉన్నట్లే ఉంటారు కానీ సడన్గా అటాక్స్ వచ్చేయడం కానీ ఇవి జరుగుతూ ఉంటుంది. కోల్డ్ ఎక్స్పోజర్ కానీ, చల్లని పదార్థాలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లటి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ కానీ, ఇలా పిల్లలు తరచుగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా, పెద్దవాళ్ళు కూడా ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి వాళ్ళకి శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది అవుతుంది. నైట్ పండుకున్నప్పుడు పిల్లి కూతులు వచ్చేయడము, ఇబ్బంది, లేవాల్సి రావడము, మ్యూకస్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి దాన్ని బయటకి పంపించలేక, ఊపిరి సరిగ్గా తీసుకోలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఆస్తమా ఎలర్జీ ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఫుడ్ అంటే మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్, కొంతమందిలో ఎలర్జీస్ అంటే కొన్ని పదార్థాల వల్ల, కొన్ని ఫుడ్స్ వల్ల వాళ్ళకి పడనివి వాటిని దూరంగా పెట్టడము, వీటికి మనం టెస్ట్ చేయించవచ్చు. ఐజీఈ లెవెల్స్ కానీ, ఇసినోఫిల్ కౌంట్ కానీ, అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్ టెస్ట్ కానీ మనం ఇలా చూస్తూ ఉంటాం. కానీ ఇన్ఫెక్షన్స్ తరచుగా ఉండడం వల్ల పిల్లల జ్వరాలు కానీ ఇవి ఎక్కువైపోతూ ఉంటాయి. దీనిలో మనం ఎంత ఉంది, కొన్నిసార్లు సిఆర్పి లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్స్ మూలంగాను. ఓకే. సో నెక్స్ట్ సైనస్ ఏంటి? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సైనస్? సైనస్ అంటే ఇప్పుడు అవి ఒక ఎయిర్ స్పేసెస్, అవి ఎక్కడ ఉంటాయి, కళ్ళ మధ్యలో, ఫ్రాంటల్ రీజియన్లో, అంటే నుదురు భాగంలో. మ్యాక్సిలరీ సైనస్ ఏమో మన కళ్ళ కిందకి. సో ఈ సైనసెస్ అనేవి ఇథ్మోయిడల్ సైనస్, స్పినాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్, మ్యాక్సిలరీ సైనస్గా మనం చెప్పుకుంటాము. సో ఈ సైనసెస్లో ఈ క్యావిటీస్ ఎట్లా అంటే, సైనస్ అనేవి ఎయిర్ ఫిల్డ్ ఉంటుంది. సో చిన్నగా అవి ఎప్పుడైతే ఇవి ఇన్ఫ్లమేషన్కి గురయ్యి, అంటే వాపుకు గురయ్యి, ఇక్కడ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల
అక్యూములేషన్ ఉండడం వల్ల దీన్ని మనం సైనసైటిస్ గా మనం చెప్పుకుంటాము. ఈ సైనసైటిస్ వల్ల జనరల్ గా తల వంచితే భారంగా అనిపించడం, తలనొప్పి రావడము, ఇటువంటివి లక్షణాలు చూస్తూ ఉంటాము మనం. ఏంటి అంటే సైనస్ వస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి సైనస్ ఉన్న వాళ్ళలో? పొద్దున్న లేవంగానే తుమ్ములు రావడము, ఒక 20-10 ఇట్లా తరచుగా, అంటే ఎవ్రీ డే పొద్దున్నే లేవంగానే ఫస్ట్ తుమ్ములతో మొదలయ్యి, లేకపోతే అలర్జిక్ రైనైటిస్ నుంచి అంటే ముక్కు కారిపోతూ ఉండడము, సైనస్ వల్ల ఇబ్బందిగా తలనొప్పి ఉండడము, దీనివల్ల యూస్టేషన్ ట్యూబ్స్ అంటే అక్కడ కూడా బ్లాకేజ్ ఏర్పడి దానివల్ల కూడా చెవులు నొప్పులు రావడం కానీ, సరిగ్గా వినికిడి లోపం అవ్వడం కానీ, మాట్లాడడానికి సైనస్ అనేది హెవీనెస్ ని పెంచేస్తూ ఉంటుంది లోపల. ఈ డిశ్చార్జెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఎల్లో కలర్ లో, ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ ఎల్లో కలర్ డిశ్చార్జెస్ రావడము, ఇటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దీన్ని అరికట్టడానికి మనం తీసుకోవాల్సిన పదార్థాలు అనేవి, అంటే ఈ చల్లదనానికి వీళ్ళకి సైనసైటిస్ అనేది ఎక్కువైపోవడము, చల్లదనంలో అంటే కోల్డ్ క్లైమేట్స్ కానీ, డైరెక్ట్ గా ఏసీకి ఎక్స్పోజ్ ఎక్కువగా, ఇప్పుడు అందరూ ఐటీ ఫీల్డ్స్ కానీ ఎక్కడ కానీ అందరూ ఏసీ అనేది కామన్ గా ఉంటుంది, కానీ డైరెక్ట్ ఎక్స్పోజర్ నుంచి కొంచెం ఉండడం వల్ల మనం దీన్ని కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ పాలన్స్, మన ఎయిర్ పొల్యూషన్ నుంచి కానీ, డస్ట్ ఎలర్జీ వల్ల, వీటన్నిటి వల్ల పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ ఈ సైనసైటిస్ లో ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఈ లక్షణాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా సైనస్ సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైనస్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. మాస్క్ ధరించడం కానీ, బయట పొల్యూషన్కి కొంచెం అవాయిడ్ చేయడం కానీ, డైరెక్ట్ కోల్డ్ ఎయిర్లో ఎక్స్పోజర్ కానీ ఇవి తగ్గించుకుంటూ చల్లటి వాటికి దూరంగా ఉండడం వల్ల, అంటే చల్ల నీళ్లు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇట్లా తరచుగా, కొంతమందిలో స్వీట్స్ కూడా పడదు, స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, సో ఇవన్నీ అగ్రవేట్ అంటే ఎక్కువ చేస్తూ ఉంటాయి. వీటిని మనం అవాయిడ్ చేసుకుంటూ రావాలి. సో ఈ సైనస్ వచ్చిన వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందా? వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? జనరల్గా ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో లో ఇమ్యూనిటీ వల్ల వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంది. అంటే జలుబు, దగ్గు, వీటిల్లో కాఫ్ వేరియంట్ కూడా ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. ఇప్పుడు లైక్ ఆస్తమాలో కూడా మనం కాఫ్ వేరియంట్ ఆస్తమా కూడా చూస్తాము. సో దగ్గు తరచుగా ఉండడము, కొన్ని నెలల పాటు దగ్గుతో బాధపడే వాళ్ళు, జనరల్గా ఇది దగ్గే కదా పోతుంది అనే దాంట్లో మనం చూస్తూ ఉంటాం, కానీ ఇది ఆస్తమాకి దారితీస్తుంది అని అనేది ఎవరు గ్రహించలేకపోతూ ఉంటారు. సో దీనివల్ల ఈ సైనసైటిస్ అనేది, ఈ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి, ఈ ఎక్కువగా చల్లగాలికి సీజనల్ వైజ్ గా తినే ఫ్రూట్స్ కానీ, ఫుడ్స్ కానీ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎటువంటివి కొంతమందిలో నిమ్మ ఇట్లాంటివి, అంటే వైటమిన్ సి ఉన్నవి కూడా కొంతమందిలో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బట్ ఇమ్యూనిటీ పరంగా వైటమిన్ సి అనేది హెల్ప్ చేస్తుంది. సో సైనస్ అనేది ఓన్లీ కోల్డ్ ద్వారా నోస్ బ్లాక్ అయ్యి హెడ్ ఎక్స్ ఇలాగా సఫర్ అవుతారా? అసలు సైనస్ లో ఎన్ని ఉంటాయి సిమ్టమ్స్, అంటే ఎన్ని రకాలుగా వెరైటీస్ ఉంటాయి సైనస్? సో కొంతమందిలో నుదిటి భాగంలో నొప్పి రావడము, ఇక్కడ లేదంటే మ్యాక్సిలరీ సైనస్ లో నొప్పి రావడము, నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారు. తల భారం అనేది ఎక్కువగా, చెవులు అనేవి దిమ్మలు, అంటే వినికిడి లోపం. సైనస్ కి హెడ్ కి సంబంధం ఉందా? ఉంది, ఎందుకంటే మన ఫ్రాంటల్ రీజియన్ లో ఈ సైనసెస్ ఉన్న చోట ఇన్ఫ్లమేషన్ అయిపోవడము, ఇదంతా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దీనివల్ల ముక్కు దిబ్బడ కానీ, అంటే ఎలర్జీస్ ఎక్కువగా ఉండడం వల్ల, సో ఇన్ఫెక్షన్ అనేది అక్కడ ఎక్కువగా చేరిపోవడం వల్ల, దీనివల్ల మనం సైనస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కారణాలు ఇప్పుడు ఆస్తమాని అరికట్టించుకోవడానికి కానీ, సైనస్ కి కానీ మనం దీర్ఘకాలికంగా హోమియోకేర్ లో మనం మందులు వాడడం వల్ల ఇవి మనం అరికట్టవచ్చు. కొంతమందికి ఇప్పుడు సైకలాజికల్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా ఆస్తమా అటాక్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఈ రెండు రిలేటబుల్ అన్నమాట. సో ఇప్పుడు సైకలాజికల్ గా స్ట్రెస్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఆస్తమా అటాక్స్ ఎక్కువ చూస్తుంటారు. ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా పాల్పిటేషన్ రావటం, అంటే గుండె దడ, ఇట్లా భయాలు కానీ, ఇటువంటి యాంగ్జైటీలో కానీ ఎక్కువగా పోతూ ఉంటారు. సో ఈ సైనసెస్ ఉన్న వాళ్ళలో కూడా చలి తీవ్రత అనేది తట్టుకోలేక ఉంటారు. పిల్లల్లో మనం ఎక్కువగా పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం సైనస్ అనేవి, ఈ బాధతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో ఈ అలర్జీస్ వల్ల కానీ, అడినాయిడ్స్ కానీ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం, టాన్సిలైటిస్, అడినాయిడ్స్ ఇట్లాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా మందికి పిల్లలు కాఫ్ వస్తుంటే తొందరగా తగ్గదు, ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆస్తమా ఉండడం వల్ల ఏమన్నా సఫర్ ఎక్కువగా అవుతారా, లేదంటే ఈ కాఫ్ కి ఆస్తమాకి ఏమైనా రిలేషన్ ఉందా? కాఫ్ కి ఆస్తమాకి రిలేషన్ ఏముందంటే, ఎప్పుడైతే మన
ఎయిర్ వేస్లో మ్యూకస్ అనేది అక్యుమిలేషన్ ఎక్కువగా అయిపోయి వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న బ్రాంక్యూల్స్ ఇవన్నీ దగ్గరగా వాపుకి గురయ్యి అక్కడ మ్యూకస్ ఎక్కువగా డిశ్చార్జ్ అయిపోయి దీనికి దగ్గు రావడం, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం దగ్గు ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో కఫ్ అనేది ఒట్టి దగ్గే కదా తగ్గిపోతుంది అనే దాంట్లో మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పటికీ కూడా దగ్గు అనేది కంట్రోల్లోకి రాక 6 months పాటు ఒక్కసారి వచ్చింది అని అంటే చలికాలంలో అటాక్ అయిపోయిందంటే ఒక 6 months 3 months పాటు ఇట్లా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ కఫ్ వేరియంట్ రిలేటెడ్ ఆస్తమా అనేది చాలా వరకు గుర్తించరు అనమాట. ఎందుకంటే ఇది దగ్గు కాబట్టి దగ్గు పరంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. చాలా మందిలో ఇది కఫ్ వేరియంట్ ఆస్తమాకి మనం దారితీస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ పిల్లలు ఇట్లా ఆటలు ఆడుకోలేరు, ఒబీస్గా అయిపోవడం, ఇందులో ఉబ్బసం ఎక్కువ అయిపోవడం, ఆయాసం ఎక్కువగా పడుతూ ఉంటారు, సుస్థిగా అంటే నీరసంగా ఉండడం, ఎక్కువ యాక్టివ్నెస్ లేకపోవడం, డల్గా ఉండడం, పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా అంటే బ్రీతింగ్ ప్రాబ్లం రావడం అనమాట, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనమాట. అంటే ఆడుతున్నప్పుడు ఫిజికల్ స్ట్రెస్ దీనికి కూడా వాళ్ళు తట్టుకోలేకపోవడం, అంటే ఊపిరి సరిగా పీల్చుకోలేకపోవడం, నోటితో పీలుస్తూ ఉంటారు. కొంతమంది మనం జనరల్గా చూస్తుంటే నోటితో పీలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎయిర్ వేస్ ముక్కు నుంచి పోయే గాలి అంతా అబ్స్ట్రక్షన్ అంతా జరగడం వల్ల ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి కాంప్లికేషన్స్లో సిఓపిడిగా మారడం, ఆస్తమా అనేది సిఓపిడిగా మారడం ఇట్లా ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో కిడ్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఆస్తమా ఉన్న కిడ్స్కి కానీ ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? సో కిడ్స్ని ఎలా కేర్ తీసుకోవాలంటే కొన్ని పెట్స్ నుంచి కూడా వస్తుంటాయి. కొంతమంది పిల్లుల్ని కుక్కల్ని ఇలా పెంచుకుంటారు. వాటి ఫర్ రాలడం వల్ల వీళ్ళకి ఎలర్జన్గా అది మారి సో అలా స్టార్ట్ అవ్వడం, డస్ట్ హౌస్ హోల్డ్ డస్ట్ వల్ల కానీ, కొంతమందిలో ఇట్లా ఎక్కువ పర్ఫ్యూమ్స్ సెంటెడ్ స్మెల్స్ కానీ వీటి వల్ల ట్రిగర్ అవుతూ ఉంటుంది ఆస్తమా అనేది. పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ ఎక్కువ ఇష్టపడడం, స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడము, చాక్లెట్స్ బాగా తినడము, బయట జంక్ ఫుడ్ ఇప్పుడు జామ్స్ కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పిల్లలు ఇటువంటి ఫుడ్స్కి కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎక్కువగా తీసుకునే కొద్దీ తరచుగా ఇవి వాడడం వల్ల పిల్లల్లో రియాక్షన్స్ అనేవి మొదలయ్యి ఇన్ఫెక్షన్కి ఎక్కువగా దారితీస్తూ ఉంటుంది. సో పిల్లలు ఇటువంటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం, పైగా చలికాలంలో వానాకాలంలో ఇటువంటి వాటికి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోతాయి, జలుబు చేయడం, తరచుగా రావడం ఇటువంటి ఇలా ఆస్తమాటిక్ వాళ్ళు ఇవన్నీ మనం వాడకుండా తీసుకోకుండా ఉండడం వల్ల పిల్లల్లో మనం చేసుకోవచ్చు. అంటే సైనస్, ఆస్తమా, అలర్జీ మూడింటికి ఏమైనా సంబంధం ఉందా? ఒకటి అటాక్ అయితే మిగతావి కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? జనరల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇట్లా సైనస్ కానీ ఇవన్నీ ఉంటుంటాయి. ఇది ఆస్తమాకి దారి తీస్తుంది అనేది ఉండదు. కానీ ఎట్లా అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా బాగా ఎక్కువగా ఇది కనుక అయ్యే కొద్దీ ఆస్తమాకి అలర్జిక్ రైనైటిస్ నుంచి మనం ఆస్తమా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే ముక్కు కారడం, అలర్జిక్ రైనైటిస్ లో ముక్కు కారడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ తుమ్ములు రావడము, ఈ అలర్జిక్ రైనైటిస్ నుంచి మనం ఎక్కువగా ఆస్తమాటిక్ కండిషన్స్ లోకి పోవడం అనేది చూస్తూ ఉంటాము. సో వీటి వల్ల ఎలర్జీస్ అనేవి స్కిన్ మీద కనిపించడము, ఇప్పుడు చలికాలంలో జనరల్గా రింగ్ వార్మ్స్ కానీ ఇట్లా అర్టికేరియల్ ర్యాషెస్ కానీ డర్మటైటిస్ ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇవి ఇన్ఫెక్షన్స్ అనేవి స్కిన్ మీద చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలా మంది హోమియో అలోపతికి వెళ్తూ ఉంటారు, అంటే వాళ్ళు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అలోపతి ట్రీట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి హోమియోపతిలో చాలా స్లోగా రిజల్ట్స్ వస్తాయని టాక్ ఉంది. కాబట్టి ఏంటి హోమియోపతిలో ఎలా ఉంటాయి రిజల్ట్స్, ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం అలోపతిలో మెడిసిన్స్ అనేవి తొందరగా ఇస్తారు, అంటే కన్స్ట్రక్షన్ అయిన ఈ బ్రాంక్యూల్స్ ని తొందరగా రిలీవ్ చేయడం అన్నమాట. సో తాత్కాలికంగా తొందరగా తగ్గినట్టే ఉండి మళ్ళీ తరచుగా వెంటనే పెరిగిపోతుంది. అటాక్స్ అనేది చాలా త్వరగా ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ హోమియోపతి స్లో అని అనడం అనేది అపోహ మాత్రమే. స్లోగా కాదు, ఉన్న ఇన్ఫెక్షన్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉండడం కానీ, ఎవ్రీ వింటర్ ఆర్ ఎవ్రీ సీజనల్ వైజ్గా ఎక్కువైపోవడం కానీ, కొంతమందిలో ఓన్లీ సీజన్ కాదు ఇది ముదిరిపోవడం వల్ల సమ్మర్ సీజన్లో కూడా ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటారు ఎక్కువగా. సో హోమియోపతి ద్వారా మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తూ ఇది స్లోగా తగ్గడం కాదు, లోపల నుంచి అంటే వీటి లక్షణాలనే తగ్గించడం కాదు, మూలం నుంచి దాన్ని మనం క్యూర్ చేయడం అన్నమాట హోమియోపతి అనేది. సో ముందు లక్షణాలు ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. ఇది స్లోగా కాకుండా తొందరగానే మనం విత్ ఇన్ మంత్స్ లోనే మనము. డ్యూరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎన్ని మంత్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది హోమియోపతి? సో అట్లీస్ట్ 2 seasons చూడాల్సి వస్తుంది.
ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళు ఒక 2 to 3 సీజన్స్ అనేది చూడాల్సి వస్తుంది. సో బట్ క్యూర్ అనేది తొందరగా అవుతుంది అనమాట హోమియోపతిలో. అండ్ మోరల్ ప్రివెన్షన్ అంటే ముందు నెక్స్ట్ ఎక్కువగా ఈ అటాక్స్ రావడం వల్ల, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఈ జెనెటిక్ వల్ల కానీ, ఈ డిజార్డర్స్ వల్ల కానీ, సో హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్గా ఎప్పుడైతే మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటామో సో ముందు ఉన్న లక్షణాలు తగ్గుతూ వస్తుంది అండ్ లోపల నుంచి ఈ కారణాన్ని తీసేస్తూ వస్తాం అనమాట. మూలం నుంచి దాని కరెక్షన్ జరుగుతూ వస్తుంది అనమాట. ఈ డిసీజెస్ యొక్క కరెక్షన్ జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ గా అంటే అలర్జీ కానీ సైనస్ కానీ అసలు రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి? ప్రివెన్షన్ మీరు చెప్పినట్టు ముందుగా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? సో ప్రివెన్షన్ అని అంటే ఇప్పుడు జెనెటిక్ పరంగా వచ్చినప్పుడు మనం దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. సో మనం జెనెటిక్ పరంగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ప్రివెన్షన్ గా అంటే ఇటువంటి ఎక్కువగా బయట ఫుడ్స్ కానీ అంటే కోల్డ్ వాటికి కానీ వీటికి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఇవన్నీ ప్రివెంటివ్ గా తీసుకోవచ్చు. ముందుగా కొన్ని ఈ డస్ట్ హోల్ మైట్స్ వల్ల కానీ, ఈ కాక్రోచెస్ వల్ల కానీ ఇవి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వీటిని మనం నివారించుకుంటూ ఉండడం వల్ల ప్రివెన్షన్ అంటే నీట్ గా పెట్టుకోవడం, క్లీన్ గా పెట్టుకోవడం, ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవడం. కొన్ని మోల్డ్ వల్ల అంటే ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి ఇళ్లలో కూడా మోల్డ్ చూస్తూ ఉంటాము. వాటి వల్ల కూడా ఈ ఆస్మా అటాక్స్ అనేది పెరగడము లేకపోతే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కి దారి తీయడం ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో మనం అది ఏముందిలే అని అనుకొని వదిలేస్తూ ఉంటారు, జనరల్ గా పట్టించుకోకుండా. దానికి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సాధిక గారు. అస్తమా, అలర్జీ, సైనస్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.